హనుమంత్ అనే ఒక యూట్యూబర్ తండ్రి కూతుళ్ల అనుబంధంపై ఒక అసభ్యకరమైన అసహ్యించుకునే విధంగా సెక్సువల్గా ఒక వీడియో చేయడం జరిగింది. దాన్ని లైవ్లో తన యూట్యూబ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం జరిగింది. దాన్ని యూట్యూబ్లో అప్డేట్ చేయడం జరిగింది. ఈ విధంగా అసభ్యకరంగా వీడియో చేయడం అనేది చాలా అసహ్యించుకునే విషయం ఇది. అలాగే ఖండించాల్సిన విషయం కూడా. మన టాలీవుడ్ సినీ తారాగణం మొత్తం స్పందించిన తీరు చాలా బాగుంది, గర్వపడవలసిన విషయం కూడా. హనుమంత్ అనే యూట్యూబరు తండ్రి కూతుళ్ళ అనుబంధంపై ఆ విధంగా యూట్యూబ్లో మాట్లాడడం, వీడియో చేయడం అనేది ఖచ్చితంగా తప్పే. 100కు 1000% ఇది తప్పు. అందరికంటే ముందుగా సాయి ధరమ్ తేజ్ ఈ వీడియోపై స్పందించి ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ని చూసిన చాలామంది స్పందించారు, వివిధ రకాలుగా విచారణ వ్యక్తం చేశారు, ఆ వ్యాఖ్యలను ఖండించారు. ఈ వీడియోపై ప్రభుత్వం కూడా స్పందించింది, అతనిపై కేసు పెట్టడం కూడా జరిగింది. ఈ యూట్యూబర్ యొక్క ఛానల్ని సాయి ధరమ్ తేజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటాడు, అందుకే నోటిఫికేషన్ రూపంలో వచ్చి ఉంటుంది. అందరికంటే ముందుగా స్పందించాడు. అందుకని అతన్ని చాలా గొప్పవాడిగా చిత్రీకరించాల్సిన అవసరం లేదు. ఈ విషయంపై స్పందించిన ప్రతి ఒక్కరిని అభినందించాల్సిన అవసరం ఉంది. తండ్రి కూతుళ్ళ అనుబంధాన్ని, ప్రేమను తెలిసిన ప్రతి ఒక్కరూ ఈ విషయంపై స్పందించారు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది ఇదంతా. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్లో సాయి ధరమ్ తేజ్ మేనమామ, కలియుగ ఉత్తమ పురుషుడు, మహిళలపై, అమ్మాయిలపై అపారమైన గౌరవం ఉన్నవాడు. అమ్మాయిలకు అన్యాయం జరిగితే అసలు సహించలేనివాడు. అమ్మాయిలపై అత్యాచారాలు జరిగి హత్యలు చేయబడినట్లయితే ఆ చేసిన వారిని 4 బెత్తం దెబ్బలు కొట్టి ఇంటికి పంపించే గొప్ప మనసున్నవాడు. ఆడవాళ్ళపై అత్యాచారాలు చేయడానికి, ఆడవాళ్ళను కన్నెత్తి చూడడానికి భయపడే విధంగా చట్టాలను అమలు చేస్తా అంటూ ప్రతిజ్ఞలు చేసినవాడు. అమ్మాయిలు ఇంకా అబ్బాయిలు చూడాలంటే భయపడే విధంగా, వారి ఎన్నులో వెనుక పుట్టే విధంగా చట్టాలను అమలు చేస్తా అంటూ ప్రగల్భాలు పలికినవాడు. సుగాలి ప్రీతి కేసును ఛేదించగలిగే గొప్ప డిటెక్టివ్. ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసిన 21 స్థానాల్లో అఖండ విజయం సాధించిన, అత్యధిక మెజారిటీతో గెలిచిన నాయకుడు. కేంద్ర ప్రభుత్వాన్ని కూలిపోకుండా తన భుజస్కంధాలపై మోస్తున్న అసామాన్య వ్యక్తి, అసాధారణమైన వ్యక్తి. రాజ్యాంగాన్ని తూచే తప్పకుండా అమలు చేయడం కోసం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం, అమ్మాయిలకు రక్షణ కల్పించడం కోసం రాజ్యాంగంలో లేని ఒక పదవి డిప్యూటీ సీఎం, రాజ్యాంగంలో ఉన్న 3 పదవులు తీసుకున్న గొప్ప వ్యక్తి. అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఒక అమ్మాయి బహిర్భూమికి వెళ్తే తిరిగి వస్తుందో రాదో తెలియదు. బహిర్భూమికి వెళ్ళిన అమ్మాయి అత్యాచారానికి గురవుతుంది. అలాగే ఆడుకోవడానికి వెళ్ళిన 9 ఏళ్ల బాలికలు కూడా అత్యాచారాలు గురవుతున్నారు. హత్యలు చేసి వారిని నదుల్లో పడివేస్తున్నారు. 5 ఏళ్ల బాలికపై కూడా అత్యాచారాలు జరుగుతున్న రాష్ట్రంలో ఇన్ని అగత్యాలు జరుగుతూ ఉంటే, ఇన్ని అత్యాచారాలు జరుగుతూ ఉంటే, ఇన్ని హత్యలు జరుగుతూ ఉంటే ఈ సినీ తారాగణం ఎందుకు స్పందించడం లేదు? ఎందుకు ఒక ట్వీట్ అయినా పెట్టడం లేదు? ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రజాస్వామ్యవాదులు, ప్రజాస్వామ్య పరిరక్షకులు, మానవతా మూర్తులైన ఈ సినీ తారాగణం, సినీ స్టార్లు ఎందుకు స్పందించడం లేదు? ఒక సినిమా స్టారు ఉప ముఖ్యమంత్రిగా, 3 శాఖలకు మంత్రిగా ఉన్న రాష్ట్రంలో అమ్మాయిలపై అత్యాచారాలు, అఘాత్యాలు, హత్యలు జరుగుతూ ఉంటే ఈ సినీ తారాగణం అంతా ఎందుకు స్పందించడానికి భయపడుతుంది? వారి యొక్క సినిమా భవిష్యత్తుకు ఆటంకం కలుగుతుందనా? ఎందుకు వారి గొంతులు మూగబోయాయి? ఆ సినిమా స్టార్ల ఇళ్లల్లో కూడా అమ్మాయిలు ఉన్నారు కదా, ఆడపిల్లలు ఉన్నారు కదా, వారిపై కూడా ఇలాగే అగత్యాలు, అత్యాచారాలు జరిగితే ఇలాగనే గమ్మునుంటారా? గొంతు మోగబోయిన వారిలా
ఈ సినిమా వాళ్ళు ఒకరి విషయంలో ఒకలాగా, ఇంకొకరి విషయంలో ఇంకొకలాగా ఎందుకు స్పందిస్తున్నారు? తెలంగాణలో జరిగిన సంఘటన గురించి అందరికంటే ముందుగా స్పందించిన సాయి ధరమ్ తేజ్ తన మేనమామ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మూడు పదవులకు మంత్రిగా ఉన్నాడు, అధికారంలో భాగస్వామిగా ఉన్నాడు. అట్లాంటి రాష్ట్రంలో ఇన్ని అత్యాచారాలు అగత్యాలు జరిగితే ఎందుకు స్పందించలేదు? తన మేనమామ అని మన అనుకున్న వాళ్ళు ఏమి చేసినా తప్పు ఉండదు, మన అనుకున్న వాళ్ళ విషయంలో వాళ్ళు ఉన్న రాష్ట్రంలో ఏమి జరిగినా తప్పు కాదు, పక్క రాష్ట్రంలో ఏది జరిగినా తప్పే అన్నట్లు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎవరు తప్పు చేసినా తప్పే, ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది, స్పందించాలి. కానీ మన సినిమా స్టార్లు కొందరి విషయంలో ఒకలాగా, మరికొందరి విషయంలో మరొకలాగా స్పందిస్తూ ఉంటారు. వీరిది నిజమైన రెస్పాన్సిబిలిటీ కాదు. నిజమైన రెస్పాన్సిబిలిటీ ఉన్న పౌరులే అయితే ఏ రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏది జరిగినా స్పందించాల్సిన అవసరము ఉంది. కానీ ఇక్కడ ఒక సినిమా స్టారు అధికారంలో భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి ఒక్క సినిమా నాయకుడు, లీడర్ కూడా, సినిమా హీరో కూడా మాట్లాడలేదు. యూట్యూబ్లో ఒక అమ్మాయి గురించి మాట్లాడినందుకు తండ్రి కూతుళ్ళ విషయంలో మాట్లాడినందుకు ఆ వ్యక్తిపై కేసు పెట్టారు. ప్రభుత్వం మంచిగా స్పందించింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎక్కడ ఏ విషయం జరిగినా స్పందించాల్సిన అవసరం ఉంది, స్పందించాలి.